హలో అండి. రీసెంట్‌గా ఒక న్యూస్ అయితే నేను చూశాను. ఒక లేడీకి డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఇద్దరు ట్విన్స్ పుట్టారు. అందులో కూడా ఒకళ్ళు బాబు, ఒకళ్ళు పాప. సో, చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉన్నారు. బట్ ఒక 1 వీక్ తర్వాత అనుకుంటా. సో, పిల్లలకి ఇవి డెక్సోలాక్ ఇవన్నీ పడతారు కదా! మిల్క్‌కి రీప్లేస్‌మెంట్. సో, తను అలా పట్టే టైంలో ఏంటంటే డెక్సోలాక్ అనేది ఒకటి తెప్పించి పిల్లలకి మార్నింగ్ ఆఫ్టర్ బాత్ మిల్క్ బాటిల్స్లో పోసి కలిపి అవి తాగించి పడుకోబెట్టిందనమాట. పడుకోబెట్టిన ఒక హాఫ్ ఎన్ అవర్కో 1 అవర్కో బాబు నోట్లో నుంచి పాలు వచ్చేయడం జరిగింది. సో ఏంటా అని చూస్తే బాబు అసలు పలకట్లేదు. సో పక్కన పాపను కూడా కదిపితే పాప అసలు మూవ్ అవ్వట్లేదు అనమాట. సో ఏంటా అని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల సో ఇద్దరు కూడా ఇంకా నో మోర్. బికాజ్ ఆఫ్ రీజన్ ఏంటంటే డెక్సోలాక్ అనేది ఆ, అదొక పౌడరు. అదేంటంటే ఎక్స్పైరీ డేట్ అనేది ఇంకా అవ్వలేదు, టైం అనేది ఉంది. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయి కూడా చాలా కాలం అయిపోయిందనమాట. దానివల్ల సో ఆ ప్రాబ్లం అనేది వచ్చింది. సో మనం తప్పు ఎవరిది అని చెప్పుకోవడానికి అయితే లేదు, కానీ వాళ్ళకు అవగాహన లేకపోవడం వల్ల అది ఇచ్చి ఒక చిన్న మిల్క్ పౌడర్తో ఇద్దరు పిల్లలు ప్రాణాలు పోయాయి అంటే అది చాలా బాధ కదా. అలాగే మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్లో కూడా చాలా మంది ప్రొడక్ట్స్ కొనేసుకొని పక్కన పెట్టేసి కొన్ని నెలల తర్వాత వాటిని చూస్తారు. తెలియకుండా వాటిని ఎలా పడితే అలా వాడి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి లేనిపోని కొత్త హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి సృష్టించుకుంటున్నారు. సో దయచేసి మీరు ఎప్పుడైనా వాడాలనుకుంటేనే ప్రొడక్ట్స్ అనేది కొని పెట్టుకొని వాడేసేయండి. లేదు అనుకుంటే అసలు కొనకండి, వాడకండి. మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని ఇంకా పెంచుకోకండి. మనం ఎక్స్పైరీ డేట్ అనేది ఎంత ఇంపార్టెంట్గా చూస్తామో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా అంతే ఇంపార్టెంట్గా చూడాలి. అసలు అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఎంత కాలం అయింది, మన దగ్గరికి ఎప్పుడు వచ్చింది, సో అది జెన్యున్ ప్రొడక్టా, ఫేక్ ప్రొడక్టా, లోపల ఉన్న పౌడర్ కరెక్టా, రాంగా, ఎలా చెక్ చేసుకోవాలి, ఏంటి, ఎలా వాడాలి, ప్రాపర్ గైడెన్స్తో వాడుతున్నామా లేదా అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకొని అప్పుడు యూజ్ చేయండి. ఎందుకంటే మనం ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అలాంటి ఫుడ్ని మనం బాడీ లోపలికి పంపిస్తున్నామంటే అది ఎంత వరకు న్యాచురల్గా ఉంది అనేది మనం 1కి 10 సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది పిల్లల విషయంలో అయినా పెద్దల విషయంలో అయినా ఏదైనా ప్రాణమే ఎవరిదైనా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ ప్రోడక్ట్ యూస్ చేయాలనుకుంటున్నా కూడా, ఏ ఫుడ్ ఇంగ్రీడియంట్ ఉన్నది మనం యూస్ చేయాలన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ చెక్ ఇట్. థ్యాంక్ యూ.